శివాజీ గారు హీరోయిన్ల మీద కామెంట్ చేశారు. బట్టలు సంస్కారంగా ఏసుకోండి. సావన్లు కనిపేలా ఏసుకుంటే బాగోదు అన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. కానీ వర్డ్ వర్డ్ విషయంలో ఆయన స్వచ్ఛమైన తెలుగు కాకుండా శరీర భాగాలు అనింటే సరిపోయిండు. ఎందుకంటే కొంచెం ఏదో నాటుగా మాస్‌గా మాట్లాడినట్టు అనిపించింది బాస్. కానీ శివాజీ గారు చెప్పిన విషయంలో 100%. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచే కదా ఏదైనా. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి విషయంలో కూడా పాపం రాజా సాబ్ విషయంలో ఆమె ఫుల్లుగా సైలెంట్‌గా వెళ్ళిపోయింటే ఎవరు ఆ డ్రెస్ కూడా దాంట్లో కూడా ఒక పదార్థమే నా విషయం ప్రకారం శివాజీ గారు చెప్పింది. ఆయన చెప్పింది 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఏదైతే వర్డ్ వాడినారో అది వాడకపోయి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే శరీర భాగాలు అనింటే దాంట్లో ఎవరు వ్యర్థంగా చూడరు. ఆ సంభాషణ కూడా కొంచెం అంత నీట్‌గా ఉండేది. ఆయన వాడిన పదం కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ కూడా లేడీస్ ఉన్నారు కాబట్టి, ఆయన చుట్టుపక్కల కూడా హీరోయిన్స్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకోటేందంటే శివాజీ గారు రష్మిక గురించి కూడా బాగా చెప్పారు. ఆ రష్మిక తీసిన సినిమాని మొన్నేది 'గర్ల్ ఫ్రెండ్' అనుకుంటా. దాంట్లో ఓణి తీసేయండి, చున్నీ తీసేయండి అని డైరెక్టర్ చెప్పారు. మళ్ళీ ఆ డైరెక్టర్‌కి శివాజీ గారు ఏం సమాధానం చెప్తారో నా అభిప్రాయం అండి. వాళ్ళ వైఫ్ కూడా ట్వీట్ చేసినట్టుంది. మంచి తీసుకోకుండా ఈ చెడునే తీసుకోవడానికి ఏంటంటారు కారణం? అదే నేను చెప్తున్నా కదా, శివాజీ గారు చెప్పింది 100% కరెక్టే. కానీ కొన్ని పదాలు ఉంటాయి కదా మనం ఎందుకంటే ఒక సభ అది. ఆ సభలో అది దండోరా సినిమా సభ అయినా కూడా ఆయన మాట్లాడినారు. అది పర్సనల్ అయినా కూడా మాట్లాడినారు. కానీ ఒక నలుగురు సభలో కాకుండా అది యూట్యూబ్ ద్వారా, మాధ్యమికల ద్వారా చాలా మందికి చేరుతుంది కాబట్టి కొంచెం శరీర భాగాలు అనింటే ఎక్కడ వల్గర్ ఉండదు కాదు. ఎందుకంటే మనం సైన్స్‌లో వివరించేటప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్స్, శరీర భాగాలు వివరిస్తాం కాబట్టి దానికి కూడా సెన్సార్ ఏమీ ఉండదు. కానీ ఒక పబ్లిక్‌లో అలా ఒక రోడ్ సైడ్ వాళ్ళు మాట్లాడే భాషను ఉపయోగించడం కొంచెం తప్పంతే. శివాజీ గారి విషయంలో 100% నేను ఒప్పుకుంటున్నా. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఒక పదం ఆయన చేంజ్ చేసి ఆ పదానికి ఆయన అప్లాజీ ఇచ్చేస్తే అందరూ సైలెంట్ అయిపోతారని నా అభిప్రాయం అండి. శివాజీ గారు నిన్న కామెంట్ చేశారన్నమాట లేడీస్ మీద. అది ఎలా చూస్తారు? ఓ రకంగా శివాజీ గారు చేసిన కామెంట్స్ అక్షరాల కరెక్ట్. ఎందుకంటే ఈ సభ్య సమాజం లేడీస్ని అంటే మాతృమూర్తిగా పూజిస్తుంది. అంటే ఏ రోజైతే మనం గర్భం నుంచి బయటికి వచ్చామో ఆ రోజు నుంచి కూడా ప్రతి బిడ్డడు తన తల్లి విధంగా కూడా బాగానే చూస్తారు. అది ఆడపిల్ల అయినా ఎవరైనా సరే. కానీ ఇప్పుడున్న ఈ సమాజం మొత్తము లేడీస్ మొత్తము ఇక్కడికి షార్ట్స్ వేసుకొని, మినీ స్కర్ట్స్ వేసుకొని, ఇది ఇంకోటి ఏంటంటే వేరే దానికి కూడా పోర్ట్రేట్ చేస్తున్నట్టు ఉంది. కాబట్టి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం. పైగా స్త్రీలను దేవతామూర్తులుగా చూసే విధంగా కూడా మన భారతదేశం ఉంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ఒక చీర కట్టులో తెలుగుతనం ఉట్టి పడేలా మన గౌరవిస్తాం. కాబట్టి స్త్రీని అలా చూడడం చాలా కరెక్ట్. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అంటే చాలా మంచిది. అంటే ఒక ఎం అనే వర్డ్ కూడా వాడారు మధ్యలో, ఉండాలు అని అనుకుంటాము అని చెప్పి. దాన్ని ఎలా చూడాలి? నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు స్త్రీలను ఎప్పుడైతే నిండు కట్టుతో చూస్తామో ఒక దేవతలాగా చూస్తామని చెప్పేసి కూడా అంటారు. అంతేగాని ఇట్లా బరి తెగించి ఇట్లా ఇక్కడికి షార్ట్స్ వేసుకొని ఇక్కడికి వేసుకున్నా ఉన్నట్టయితే ఒక రకంగా అలాంటి వర్డ్సే వస్తాయి. సమ్మతిస్తున్నారా శివాజీ గారు? యాక్చువల్గా నిజంగా ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా. ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక మూవీలో చూసాం శివాజీ గారు ఇక్కడికి బట్టలు వేసుకుంటేనే ఒక చిన్న పిల్ల మీద దాంట్లో చూసాం అనమాట. అలాంటిది ఈరోజు ఏకంగా ఒక వేదికగా ఆయన చెప్పడం అనేది చాలా కరెక్ట్ అని అనిపిస్తుంది. హీరోయిన్లు అందరూ కూడా వస్త్రాలు నిండుగా కప్పుకోవాలి అని చెప్పి, ప్రకృతి లాంటి వాళ్ళు ఎంత కప్పుకుంటే గౌరవం అని చెప్పి, అయితే ఆ మాటను వదిలేసి ఆయన మధ్యలో సామాన్లు కనిపించకుండా కప్పుకోండి అన్న మాటను మాత్రం హైలైట్ చేస్తున్నారు చాలా మంది ఫెమినిస్టులు అంతా కూడా. దానిపైన ఏమంటారు? 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30 దాకా ఆడాళ్ళ మీదే పడింది. ఆడాళ్ళు తిరగబడతాము, ఆడాళ్ళు అనేది ఒక మూమెంట్ అనేది, ఒక సిచ్యువేషన్ అనేది ఈ ఇయర్ కనపడింది. ఆ భయంతో ఆయన పాపం పాత గతాలని మర్చిపోయి ఆ డైలాగ్ వదిలింటాడు తప్ప ఆయన అట్లాంటి మంచి డైలాగ్ వదలటం అనేది ఇప్పుడు దాకా వినలేదు నేను. అంటే ఆయన అంతకుముందు మంగపతి క్యారెక్టర్ చేశాడు, అందులోనే ఉండిపోయాడని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్, అది కూడా నిజమే, అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన ఈ సినిమాలు కానీ మామూలు మూమెంట్లు కానీ ఆయన దొరికినవి కానీ చాలా ఉండే. చరిత్ర అనేది ఉంది కదా, ఎవరు మర్చిపోలేదు, ఎవరు అందరికీ గుర్తుండే. కాబట్టి ఆయన చివరి ఈ మూమెంట్లో ఈ డైలాగ్ వదలడం ఏంటంటే ఈ సంవత్సరం చూస్తున్నాం ఆడవాళ్ళు లవర్స్ చంపేయడం, ఎన్నో విచిత్రమైన ఘటనలన్నీ చూసాం. కాబట్టి ఆయన కొద్దిగా భయపడి ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఆయన ఏదో హీరోయిన్లు అన్నాడని చెప్పి చాలా మంది వాళ్ళే హీరోయిన్ అనుకుని
చాలా మంది సోషల్ మీడియాలో ఆయన పేరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడారా, తిట్టారా? అదే వాళ్ళ భాషలో పెడతా వాళ్ళు ఉన్నారు, సమాధానం చెప్పారు. మాట్లాడుతా అబ్బా ఉన్నారు, బాబా గ్రేట్ మరి. అంటే శివాజీ గారికి బాగానే పడి ఉంటుంది దోశ. మరి ఆయన దాకా అందిందో లేదో మరి తెలియదు ఈ దోశ విషయాలు. జర భద్రం, నోరు ఉందని చెప్పేసి మీడియా ముందని చెప్పేసి మాట్లాడకూడదు. గతంలో చాలా జరిగినాయి ఇట్లాంటి ఆయన వల్ల. అంటే ఇప్పుడు ఆయన కప్పుకోమని చెప్పడం కూడా తప్పే అంటారా? కప్పుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆడవాళ్ళకి చెప్పే సిచ్యువేషన్ అన్న. భయపడిపోతుంటే ఆడవాళ్ళకి అందరూ మరి ఇప్పుడు పోయి శివాజీ గారు ఆ మాట వదలటం ఈ టైంలో అది చాలా రాంగ్. అన్న మాట్లాడిందంటే ఇంకా సహనం, ఓర్పు ఉన్నట్టే. ఎవరైనా కొడతారేమో అనుకుంటున్నా నేను. మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైనా కొట్టుంటారేమో అనుకుంటున్నా, మీకు ఇంకా తెలియలేదేమో. కొట్టే సీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆడవాళ్ళ చరిత్ర అనేది అట్లా ఉంది. కాబట్టి జర భద్రంగా మనమే ఉండాలి, మన దగ్గరే జాగ్రత్తగా భద్రంగా ఉండాలని నా మాట. నీ మీద పడతారా?